వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు రేపటి నుంచి కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అనేది విడుదల చేశారు. ఇక ఏదైతే 4,016 రూపాయలు మనకైతే 6,016 రూపాయలు 2,000 రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఈ కొత్త పెన్షన్లను రేపటి నుంచి విడుదల చేస్తున్నారా, ఎప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుందో మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. అదే కాకుండా మనకి ఎవరైతే కొత్త పెన్షన్ లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారో పెన్షన్ల కోసం వాళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్త విడుదల చేయడం అయితే జరిగింది. ఇక అంతేకాకుండా మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక 2 శుభవార్తలు, మంచి శుభవార్తలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మనకి ఈ కొత్త పెన్షన్ల కోసం బడ్జెట్లో మనకైతే మార్పులు చేసుకొని రావడం అయితే జరిగింది. ఇక ఏకంగా ఈ కొత్త పెన్షన్ల కోసం మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చిందని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక అదే కాకుండా మనకి మార్చి నెలకు సంబంధించిన పెన్షన్లు కూడా ఎవరికైతే ఇంకనైతే జమ కాలేదో వాళ్ళందరికీ ఆ పెన్షన్లను మనకైతే విడుదల చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు తెలపడం అయితే జరిగింది. ఇంకా అదేవిధంగా ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లను కూడా విడుదల చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నట్టుగా మీరు ఇక్కడ గమనించవచ్చు. మనకి ఏప్రిల్ నెల పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు, మనకి అంతేకాకుండా మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ ఏప్రిల్ సంబంధించిన పెన్షన్లు అనేది విడుదల చేస్తారు, మనకి ఏదైతే గత నెలలో పంపిణీ చేసినటువంటి మార్చి నెల పెన్షన్లు ఇప్పటివరకు అయితే ఎవరికైతే జమ కాలేదో ఆ పెన్షన్లు అనేది తిరిగి మీ ఖాతాలో జమ కావాలంటే మళ్ళీ ఏం చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. మనకి రేపు కొన్ని జిల్లాల్లోనైతే ఈ పెన్షన్లు అనేది విడుదల చేస్తున్నారు. ఆ పెన్షన్లు మీ జిల్లాలలో, మీ ఖాతాలలో ఎవరెవరికి ముందుగా జమ అవుతున్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. సో దానికంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే దీంట్లో ఉన్న అప్డేట్ అనేది, సమాచారం అనేది అర్థం అవడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు, వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో అలాంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు భారీ ఎత్తున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్తనైతే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయలను మళ్ళీ రిలీజ్ చేయడానికి సిద్ధమైనట్టుగానైతే ఇక్కడ గమనించవచ్చు. మనకి జూన్ నెల నుంచి ఈ కొత్త పెన్షన్లను భారీగానైతే విడుదల చేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతుందంట. ఇక మొదటిగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలనేది చూస్తున్నారంట. అంతేకాకుండా మనకి ఈ కొత్త పెన్షన్లు ఇచ్చేటప్పుడు కూడా మహిళలకు 2,500 రూపాయల డబ్బులు కూడా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేస్తున్నట్టుగా మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ అనేది విడుదల చేశారు. ఇక అంతేకాకుండా మనకి ఏదైతే మార్చి నెలకు సంబంధించిన పెన్షన్లు కూడా మనకి రేపటి నుంచి పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. ఇక మనకి ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు కూడా ఈ నెల మనకి ఏదైతే చివరి వారం నుంచి ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేయడానికి కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట. అవి కొత్త పెన్షన్లు అనేది కాకపోవచ్చు, మళ్ళీ మనకి పాత పెన్షన్లను అయితే ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మనకి ఈ కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి ఇస్తారన్న అడిగినట్లయితే మనకి జూన్ నెల చివరి వారం నుంచి లేదంటే జూలై నెల మొదటి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయవచ్చు అని అయితే ఇక్కడ గమనించవచ్చు. ఇక మనకి పెన్షన్లు అనేది ఖాతాలో వారికి ఎవరైతే పొందుతారో వాళ్ళకి తొందరగా ఖాతాలో జమ కావాలంటే మీ ఖాతాకి NPCI లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీ అయితే ఉండండి. సో ఈరోజు ఉన్న కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.